హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 3 ఫిబ్రవరి 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ చూసినట్లయితే బీసీ జనాభా 46.25%. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ఈ విషయాలు తెలపడం జరిగింది. బీసీ జనాభా 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% మంది ఉన్నట్లు ఈ సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. అలాగే అంశంపై ఉపసంఘానికి చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సమగ్ర కుటుంబ సర్వే నోడల్ అధికారి అనుదీప్ దూరి శెట్టి ఈ సర్వే నివేదికను అందజేశారు. అలాగే ఇందులో ఉన్న ముఖ్యాంశాలు చూసినట్లయితే మొత్తం కుటుంబాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 1,15,79,457 కుటుంబాలు ఉంటే సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134 అంటే 96.9% కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. అలాగే సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు వచ్చేసి 3.1%. ఇందులో పురుషులు వచ్చేసి 50%, 1,79,21,783 అంటే 50.51%. మహిళలు ఇందులో పాల్గొన్న మహిళలు 1,75,42,597 అంటే 49.45%. థర్డ్ జెండర్స్ వచ్చేసి 13,774 అంటే 0.04%. ఇంతమంది ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఈ సర్వే వెల్లడించిన అంశాలు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ట్రోపెక్స్ 25 విన్యాసాలు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న త్రివిధ దళాలు ట్రోపెక్స్ 25 విన్యాసాలు పశ్చిమ తీరాన విజయవంతంగా ముగించాయి. ఈ ట్రోపెక్స్ 25 విన్యాసాలు గత నెల జనవరి 30-31 తేదీలలో సంయుక్త విన్యాసాలు భారతదేశ నౌకాదళం, వాయుసేన, పదాతి దళాలు పాల్గొన్నాయి. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇస్రో 100వ ప్రయోగం సాంకేతిక లోపం. ఇటీవలే చూసాము, మొన్న 29th జనవరిన శ్రీహరికోట నుంచి GSLV F-15 అనే రాకెట్ ద్వారా NVS-02 అనే శాటిలైట్ను 100వ ప్రయోగం ఇస్రో చేపట్టింది. అయితే ఇది సాంకేతిక లోపం వల్ల ఫెయిల్ అయినట్లు ఇస్రో తెలిపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో NVS-02 నావిగేషన్ శాటిలైట్ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయామని ఇస్రో ప్రకటించింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంటులో 15వ రామాయణ చిత్ర ప్రదర్శన. పార్లమెంటులో ఈ నెల 15న రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే సినిమాను ప్రదర్శిస్తున్నామని నిర్మాణ సంస్థ గీక్ వెల్లడించింది. ఇది 1993లో ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించడం జరిగిందంట. నెక్స్ట్ చూసినట్లయితే ట్రాఫిక్ పల్స్. రాజధాని నగరంలో హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ పల్స్ పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రాఫిక్ పల్స్ అనేది ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితిని ముందే గుర్తించి వాహనదారులను అప్రమత్తం చేస్తూ సెల్ ఫోన్కు సమాచారం అందిస్తుందంట. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో దీనికి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఇందులో చూసినట్లయితే మహిళల అండర్-19 ప్రపంచ కప్. ఇందులో భారత్ విజేత దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండర్ జోరు సాధించింది. భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఓపెనర్ త్రిష 44 నాటౌట్లు, 33 బంతుల్లో
సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించింది. అలాగే 309 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలవడమే కాక 7 వికెట్లు కూడా తీసిన త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అండర్-19 మహిళల ప్రపంచ కప్ ఏ దేశం విజయం సాధించింది అంటే భారతదేశం దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గొంగడి త్రిషకు, అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా గొంగడి త్రిషకే వచ్చింది. అలాగే ఇందులో టీ20 ప్రపంచ కప్లను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి 5 కోట్ల నజరానా అందజేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే పురుషుల టీ20లో గనక చూసినట్లయితే ఆఖరి టీ20లోనూ ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఇది ఎక్కడ జరిగింది అంటే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో. ఆఖరి టీ20లో భారతదేశం 150 పరుగుల తేడాతో గెలిచింది. ఇందులో అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, వరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఏఐ వినియోగానికి కాగ్ యత్నాలు. కాగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ పదవి. ఆడిటింగ్ ప్రక్రియలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్, ఆటోమేషన్, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించాలని దేశ అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కె సంజయ్ మూర్తి వెల్లడించారు. అలాగే ఇది కాగ్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలోని ఆర్టికల్ 148 నుంచి 151 వరకు కాగ్ అనే రాజ్యాంగ పదవిని ఏర్పాటు చేశారు. సో ఇందులో ఆర్టికల్ 148 క్లాస్ 1 ప్రకారం చూసినట్లయితే రాష్ట్రపతి తన రాజముద్ర చేత స్వయంగా సంతకం చేసిన ఆదేశం ద్వారా ఈ కాగ్ని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 148 క్లాస్ 1. అలాగే ఆర్టికల్ 148 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాగ్ని. సో ఇందులో రాజ్యాంగపర పదవిలో ఉండి కూడా పదవి ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి ఈ కాగ్ పదవినే. సో అలాగే వీళ్ళ పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఏది ముందైతే అది. ఇది ఫ్రెండ్స్ టుడే 3 ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.